అసెంబ్లీకి రావడానికి అయితేనేమో కేసీఆర్కు చేతనైతే లేదు, అదే నల్గొండ పోవడానికి మాత్రం చేతనవుతుంది. పట్టుమల 5 కిలోమీటర్లకేమో అసెంబ్లీ రానికే రాదు, 100 కిలోమీటర్ల పోయి క్లాక్ టవర్ దగ్గర నల్గొండలో మీటింగ్ పెడతాడు. డ్రామా ప్లేయర్ అంటే అంత డ్రామా ప్లేయర్ మొదటి నుంచే అందరికీ తెలుసు. కానీ కొందరు ప్రజలకు ఆయన ఎంగిల్ మెతుకులు తిన్నోళ్ళకు ఎవరికి ఇంకా తెలవడం లేదు. కేసీఆర్ ఎవరినైనా బలి చేస్తాడు, ఎక్కడైనా బలి చేస్తాడు, మాటలతో మలి చేసేటోడే కేసీఆర్. అలాంటి నాయకుడు ఇప్పటి వరకు లేడు చరిత్రలా. ఈరోజు 2 రాష్ట్రాలు మొత్తం ఇతని మాటలకు లోబర్చుకొని ప్రజలకు మోసం చేసి ఇవాళ నియంత పాలన చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము దొంగలాగా దోసుకొని మొత్తం బీఆర్ఎస్ పరిపాలనలో టోటల్గా తెలంగాణను సర్వనాశనం చేసిన ఘనత ఈ కేసీఆర్కే దక్కింది. ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దోసుకున్న డబ్బును, స్థిరాస్తులు, చరాస్తులు, ఇలా స్థితిగతులను మొత్తం బొందబెట్టేసి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేటట్టు ఆస్తులను మొత్తం జప్తు చేసి మళ్ళీ తిరిగి గవర్నమెంటు లోపరుచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరడం జరుగుతుంది. సో అసెంబ్లీ రావడానికైతేనే కానీ కేసీఆర్ నల్గొండకు పోయిండు, ఆయన మాటల మాయల్లో పడొద్దని సూచించారు ప్రజలకు. ఇక్కడనే రావడం లేదు, అక్కడ పోయిండు. కాబట్టి ఆయన మాయ మాటలు నమ్మొద్దు, ఆయన సూచనలు నమ్మొద్దు, దొంగ మాటలు నమ్మొద్దు, మోసకారి బలి కావద్దు అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి పోలీస్ శాఖలో శిక్షణకు ఎంపికైన 13,400 మందికి కానిస్టేబుల్ అభ్యర్థులకు బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలిచ్చబర్రెను కాదని దున్నపోతునని, పాలిచ్చబర్రే అధికార పార్టీ, దున్నపోతే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్కు ఎప్పుడో టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, బీఆర్ఎస్ అయిపోయింది. కాబట్టి దేశమంతా అన్ని నియోజకవర్గాల రేపు ఎంపీ సీట్లలో నిలబడ్డప్పుడే దానికి బీఆర్ఎస్ పార్టీ అని, కానీ అది ఎక్కడ నిలబడలేదు, ఏది చెయ్యలేదు. కాబట్టి దీనికి భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ అని కొట్టివేయడం జరిగింది. చివరికి లాస్ట్ టీఆర్ఎస్ పార్టీగా నెలకొంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు గమనించవలసిన అవసరం ఏంటిదంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు. ఇది సపోర్ట్ చేస్తే ప్రజలకు వెన్నుపోటు పొడిచే పార్టీ అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఇది మేం కాదనేది. కాబట్టి ఈ సీఎం ఏమంటున్నాడు, ప్రజలు ఆశీర్వదిస్తే 10 సంవత్సరాలకైనా ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడంట. చూద్దాం, మరి వేచి చూడాలి.